హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 25. ఆహా! మా అత్త వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా చూస్తూ ఊరుకుంటానా ఏంటి? వెంటనే మా అన్నయ్యకి మా బావకి ఫోన్ చేస్తా. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళని కొడతారు అంది కావ్య. అబ్బో! అన్నారు అక్షర, సుందరీదేవి గారు ఇద్దరూ ఒకేసారి. ఇక సూర్య వాళ్ళు కూడా ఫ్రెష్ అయి రావడంతో అందరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ భోజనం కంప్లీట్ చేశారు. ఇక సుందరీదేవి గారు, కావ్య, శ్రీనిక, అమర్ ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయాక సూర్య అక్షరాకి కాల్ చేశాడు. బాబోయ్! బావ ఆ విషయం ఇంకా మర్చిపోలేనట్టున్నాడు. ఇప్పుడెలారా బాబు అనుకుంటూ ఆలోచిస్తూ, బావా తప్పదా? ఫోన్ లిఫ్ట్ చేసి అడిగింది. ఓయ్! ఉదయం ఏ కండిషన్ మీద నిన్ను వదిలాను? ఓహో! మాట తప్పుతున్నావా? ఇంకొకసారి ఇలా అయితే నిన్ను అస్సలు నమ్మను. అండ్ తర్వాత నువ్వే చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది అన్నాడు సూర్య. బాగా బెదిరిస్తున్నావు కదా! ఇంత బెదిరించే బదులు మీ అత్తయ్యతో మాట్లాడి వెంటనే ఏదో ఒక ముహూర్తం చూసి నన్ను అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవచ్చు కదా! అంది అక్షర. చేసుకుంటా పండు. నిన్ను అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. కాకపోతే దానికి ముందు నీ బాబుకి ఒక చిన్న కోటింగ్ ఇవ్వాలి. అందుకే వెయిట్ చేస్తున్నా అన్నాడు సూర్య ఏదో ఆలోచిస్తూ. అబ్బో! ఏంటి బావా అది? అడిగింది అక్షర. అవన్నీ ఇప్పుడెందుకులే బంగారం. ముందు నాకిది చెప్పు. ఎంతసేపట్లో వస్తున్నావు? అడిగాడు సూర్య నవ్వుకుంటూ. బాబోయ్! అనుకుంటూ వస్తున్నా. 5 మినిట్స్‌లో వస్తా అంటూ కాల్ కట్ చేసి అద్దం ముందుకి వెళ్ళి తనని తాను చూసుకుంది. ఎందుకో సిగ్గు వల్ల బుగ్గలు మందారం రంగులోకి వచ్చేస్తుంటే అక్కడే ఉన్న పర్ఫ్యూమ్ తీసుకొని లైట్‌గా స్ప్రే చేసుకొని ముందుగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకెట్టి చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఫాస్ట్‌గా బయటికి వచ్చి సూర్య రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. సూర్య మంచం మీద కూర్చొని మొబైల్ చూసుకుంటూ కనిపించాడు. బావా అంది అక్షర మెల్లగా. ఆమె పర్ఫ్యూమ్ సువాసన అతని ముక్కు పుటాలను తాకుతుందేమో. వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి లేచి మెల్లగా నడుస్తూ వెళ్ళి డోర్ లాక్ చేసి ఆమెని పూర్తిగా తన కౌగిలిలో బంధించి ఆమెని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు. బావా అంటూ అక్షర తేరుకునే లోపే తన పెదాలను మూసేశాడు. అక్షర కూడా ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ సూర్య వైపు చుట్టూ చేతులు వేసి తడుముతూ తన గోటి గుర్తులను సూర్య వీపు మీద దించుతూ ఉంది. పెదాలను వీడకుండానే తను వేసుకున్న టీ షర్ట్ని దూరం చేశాడు సూర్య. బావా అంటూ మత్తుగా మూలుగుతూ ఉంది అక్షర. సూర్య మాత్రం ముద్దు పెడుతూనే ఇంకోవైపు చేతులతో తన ఎత్తులను స్పృశిస్తూ ఉన్నాడు. ఆహ్! హ్మ్. అంటూ నిట్టూర్పులు విడుస్తూ ఉంది అక్షర. పెదాలను వీడి మెడ మీదకి చేరి అక్కడంతా హై కిసెస్ ఇస్తూ ఆమె వేసుకున్న బ్రా స్ట్రిప్స్ చేతిలో కిందకి దించేశాడు. బంధనాల నుంచి విముక్తి పొందినట్టు అవి బయటకి ఎగిసిపడ్డాయి ఆమె ఎదపరువాలు. వాటిని చేతులతో పట్టి బంధిస్తూ, మర్దిస్తూ, స్పృశిస్తూ ఆమెలో ఫీలింగ్స్ పెంచే పనిలో పడ్డాడు. అక్షర కూడా తన చేతులని తడుముతూ సూర్య టీ షర్ట్ని తన నుంచి దూరం చేసింది. 6 ప్యాక్ జిమ్ బాడీతో ఉన్న బాబు యాప్స్ని చూస్తూ నోరు గాలికి వదిలేసింది పాప. సూర్య నవ్వుకుంటూ మరీ అలా చూడకే దిష్టి తగులుతుంది అన్నాడు కొంటెగా. ఆ మాటకి మూతి తిప్పుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది. సూర్య ఆ తిప్పుకున్న మొహాన్ని మళ్ళీ సరిగ్గా పెట్టి ఆమె పెదాలను మరొకసారి అందుకున్నాడు. సూర్య ఇక చాలు, మళ్ళీ మమ్మీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అంది అక్షర కొంచెం భయంగా. అబ్బా ఏం కాదు ఉండవే అంటూ తన ట్రాక్ ప్యాంట్ని కూడా తన నుంచి దూరం చేసి పూర్తిగా నగ్నంగా మార్చేశాడు. సూర్య లైట్ ఆఫ్ చేయవా ప్లీజ్? క్యూట్గా తన ప్రియుడి వైపు చూస్తూ అడిగింది. ఓయ్! లైట్ ఆఫ్ చేస్తే నేను నీ అందాలు ఎలా చూస్తా? అడిగాడు సూర్య ఆమె చెవిలో హస్కీగా.
అబ్బా! ముందు నువ్వు ఆపుతావా? ఆపవా? ఇలా అయితే నాకొద్దు. మొహం ముడుచుకుంటూ చెప్పింది. సరే సరే అంటూ లైట్ ఆఫ్ చేసి తిరిగి ఆమె మీదకి చేరిపోయాడు. లైట్‌గా, డిమ్‌గా వెలుగుతున్న బెడ్ లైట్ వెలుతురిలో ఆమె మరింత అందంగా కనిపిస్తూ ఉంది అతని కంటికి. ఓయ్! ఇంకా బావున్నావిప్పుడు అన్నాడు సూర్య. బావా! అంటూ చేతులతో మొహాన్ని దాచేస్తుంది. సూర్య కూడా నవ్వుకుంటూ ఆమె నడుముని 2 చేతులతో బంధించి అక్కడ అంతా ఎంగిలి అద్దుతూ ముద్దులు పెడుతూ ఇంకా చాలదు అన్నట్టు కొరుకుతూ ఉన్నాడు సూర్య. బావా! నొప్పిగా ఉంది అంది అక్షర తమకంగా. ఉండవే అయిపోతుంది అంటూ మరింతగా ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తూ బొడ్డులోకి నాలుకను దూర్చి పొడవు కొలుస్తూ ఉన్నాడు. ఎందుకో సూర్య చేస్తున్న ప్రతి పని పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అక్షరాకి. బావా! ఇంక నా వల్ల కాదు. పూర్తిగా నన్ను నీలో కలిపేసుకో బావా! అంటూ ఆమె మూలుగుతున్న మూలుగులకి తిరిగి ఆమె పెదాల దగ్గరికి వచ్చి ఆమె పెదాలను అందుకుంటూ ఆమెలోకి ప్రవేశించాడు. ఆ! అంటూ గట్టిగా అరవబోయింది కానీ సూర్య ఆమె పెదాలు బంధించి ఉంచడం వల్ల అది చాలా మెల్లగా వచ్చింది. ఒక 2 నిమిషాలు ఆమె మీద అలాగే ఉండి, ఆమె నొప్పి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ఆమె మీద స్వారీ చేయడం మొదలుపెట్టాడు సూర్య. అలా ఆ రాత్రి మొత్తం వారి ప్రణయ యుద్ధంలో కలిసిపోయింది. ఇక ఎప్పుడో తెల్లవారుతుండగా ఫాస్ట్‌గా తన బట్టలు వేసుకొని తిరిగి తన రూమ్‌లోకి వెళ్ళిపోయి హాయిగా పడుకుంది అక్షర. అక్షర బిహేవియర్‌కి నవ్వుకుంటూ సూర్య కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కొన్ని గంటల తర్వాత తల్లి అరుపులు లీలగా వినిపిస్తూ ఉంటే బద్ధకంగా నిద్రలేచింది అక్షర. టైం వైపు చూసింది. అప్పటికే 10:30 అవుతూ కనిపించడంతో వామ్మో! ఇప్పుడు మమ్మీ ఏంటి ఇంత లేట్ అయింది అని అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఆ! నైట్ అంతా పడుకోకుండా వెబ్ సిరీస్ చూసా. అందుకే పడుకోవడం లేట్ అయింది. సో, మార్నింగ్ లేవడం కూడా లేట్ అయింది అనుకుంటూ ఒక కథ అల్లుకొని లేచి నిలబడి వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. తన నైట్ డ్రెస్ తీసి హ్యాంగర్‌కి పెట్టి స్నానం చేయడానికి షవర్ ఆన్ చేసింది. రాత్రి సూర్య చేసిన తీపి గాయాలు చల్లనీళ్ళు స్పర్శకి మంట పెడుతూ ఉంటే, అబ్బా! బావ మరీ నాటీ అయిపోతున్నాడు. కంట్రోల్ చేయాలి. లేదంటే ఒక వారం రోజులకే నా బాడీ షెడ్డుకెళ్ళిపోతుంది అనుకుంటూ స్నానం కంప్లీట్ చేసి డ్రెస్ వేసుకొని కిందకి వచ్చింది. ఏం చేస్తున్నావే ఇప్పటి వరకు లేవకుండా? ఆల్రెడీ అందరూ ఆఫీసులకి, కాలేజ్‌కి వెళ్ళిపోయారు. అయినా నీకు మరీ ఇంత మొద్దు నిద్రేంటి? అడిగారు సుందరీదేవి గారు కూతురి వైపు చూస్తూ. అంటే మమ్మీ నైట్ నిద్ర పట్టక వెబ్ సిరీస్ చూస్తూ కూర్చున్నా. పడుకునేసరికి మార్నింగ్ 5 అయింది. అంటే తెలుసు కదా వెబ్ సిరీస్ చూడటం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు పడుకోను అని. అందుకే లేట్ అయిపోయింది. సారీ అంది అక్షర. సరే పద టిఫిన్ తిందాం అన్నారు సుందరీదేవి గారు. ఓకే మమ్మీ అంటూ ఎగురుకుంటూ తల్లి వెనక వెళ్ళి తల్లి మాట్లాడుతూ ఉంటే తనతో మాట్లాడుతూ టిఫిన్ తినడం కంప్లీట్ చేసింది. ఇక సాయంత్రం వరకు అలా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కాలం గడిపేశారు తల్లి కూతుర్లు. ఆ రోజు శ్రీనికాకి కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల తను సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేసింది. శ్రీనిక ఏమైందిరా ఒంట్లో బాలేదా అడిగారు సుందరీదేవి గారు. అత్తయ్య అది కొంచెం కడుపులో నొప్పిగా ఉంది. పీరియడ్స్ అందుకనే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయలేకపోయాను అంది శ్రీనిక. అయ్యో తగ్గిందా లేదా అడిగారు సుందరీదేవి గారు. ఇందాకటి మీద బెటర్ కానీ ఇంకా తగ్గలేదు. సరే అయితే నువ్వెళ్ళు నేను వేడి నీళ్ళు తీసుకొని వస్తాను అంటూ తనని పంపించేసి కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్లు కాచి హాట్ బ్యాగ్లో వేసి తీసుకొని శ్రీనిక దగ్గరికి వెళ్ళారు. ఇదిగో ఈ బ్యాగ్ కడుపు నొప్పి వచ్చే దగ్గర పెట్టుకో. నొప్పి తగ్గి కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అన్నారు సుందరీదేవి గారు. ఎందుకో తనకి తెలియకుండానే శ్రీనిక కళ్ళల్లో నీళ్లు చేరాయి. అయ్యో! నొప్పి ఎక్కువగా ఉందా? డాక్టర్‌ని పిలిపించినా? అడిగారు సుందరీదేవి గారు కంగారుగా. ఆహా! వద్దత్తయ్య అంటూ గట్టిగా ఆవిడ్ని హత్తుకొని థ్యాంక్ యూ అంది కంటి నిండా నీళ్లతో. ఏ పిచ్చి పిల్ల నాకెందుకు థాంక్స్
అడిగారు సుందరీదేవి గారు తన కన్నీళ్లు తుడుస్తూ. ఊహ తెలిసిన తర్వాత తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మొట్టమొదటిసారి చూస్తున్నా అంది శ్రీనిక. ఇదిగో నాకు అక్షర కావ్య ఎంతో నువ్వు కూడా అంతే సరేనా? నువ్వు ఎక్కువగా ఆలోచించి భయం పెట్టుకోవద్దు అన్నారు సుందరీదేవి గారు. అలాగే అత్తయ్య అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని ఇక ఆవిడ బ్యాగ్ పెట్టడంతో కొంచెం రిలీఫ్గా అనిపించడంతో అలా పడుకుండిపోయింది. ఇక ముందు రోజులాగే లేట్గా ఇంటికి వచ్చారు సూర్య ఇంకా అమర్లు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్దామనుకున్నా మర్చిపోయాను. అదేంటంటే మన స్టోరీ వీడియోస్ కింద హైప్ అని ఆప్షన్ ఉంటుంది. సో హైప్ ఆప్షన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఎందుకంటే హైప్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ రీచ్ అవుతుంది, మన స్టోరీస్ కూడా రీచ్ అవుతాయి. అందుకే హెల్ప్ చేస్తారు కదా. ఇక ఉంటా. బాయ్ బాయ్.